ఈరోజు మీకు ఉల్లిపాయ కారం చూపిస్తానండి. పెద్ద ఉల్లిపాయ కారం. పెద్ద ఉల్లిపాయని తొక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కారంలోకి కల్లుప్పు, కారం, వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా ఒక్కొక్కటిగా వేసి దంచుకోవాలి. ఇలా పచ్చగా దంచుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇలా పచ్చగా దంచుకోవాలండి, మెత్తగా దంచకూడదు. ఇందులో సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి, వెల్లుల్లిపాయ రెబ్బలు, కారం చూసి వేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి. కానీ కారంలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. మొత్తం ఇలా దంచుకోవాలండి. దీన్ని తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది ఈ కారానికి. ఆవాలు, జీలకర్ర, వేగిన తర్వాత మనం ఈ నూరుకున్న పెద్దలపై కారాన్ని వేయాలండి. ఇలా ఇది మొత్తం సిమ్లోనే వేయించుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. సిమ్లో వేసి చాలా బాగా మగ్గుద్ది. ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయిందండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి పూర్తయినట్టు కారం. ఈ కారాన్ని కొన్ని ఏరియాల్లో పచ్చడి అంటారు, కొన్ని ఏరియాల్లో కారం అంటారండి. మేమైతే ఉల్లిపాయ కారం అంటాము. ఇందులోకి గుడ్లు ఉడకబెట్టి తొక్కు తీసుకొని ఇలా కలుపుకోవాలి, బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి, అయిపోయింది. రెడీ అండి ఉల్లిపాయ కారం. ఈ కారం దోశల్లోకి, చపాతీల్లోకి, గారెల్లోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.